చిన్న శంకరంపేట చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వీరభద్రుని ఆలయం వద్ద బుధవారం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఆలయం పరిశుభ్రంగా ఉంచుతామని పలకవర్గం సభ్యులు అన్నారు. రేపు సంక్రాంతి నాడు వీరభద్రుని ఆలయంలో అభిషేకం, అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తామని, సాయంత్రం బండ్లు చల్లటి పందిరి నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరు కావాలని సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, వార్డు మెంబర్లు భూపాల్, రామకృష్ణ, స్వామి, గౌతమి, లావణ్య, మౌనిక, నర్సింలు, నరేష్, పంచాయతీ సిబ్బంది, కారోబార్ పెంటస్వామి పాల్గొన్నారు. మళ్ళీ రమ్మనమ్మా. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వీరహనుమాన్ల వద్ద వీరన కుచ్చకున్న వీరభద్రుని ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల అందరి సహకారంతో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. చుట్టూ బండ్లు తిరగడానికి చదును చేయడం జరిగింది. రేపు సంక్రాంతి నాడు ఉదయం వీరభద్రునికి అర్చన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం బండ్లు, గ్రామంలోని జలపందిరి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కావున గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి.